నాకు ఈ సొసైటీ డబ్బులు అడ్వాన్స్లు విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి క్లారిటీగా ఈ పర్సన్ చెప్తా ఉన్నాడు. ఈసారి అయినా ఎంక్వైరీ చేసిన తర్వాత వారి వద్ద నుంచి 25 కోట్ల క్యాష్ వివిధ రకాలుగా మెటీరియల్ రూపకంలో ఉన్నవంట. ఇప్పటికీ కూడా డబ్బులు వసూలు చేసి సొసైటీను కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాడు. ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది, ఇంకా ఇంకొన్ని కోట్లు కూడా ఉన్నాయాడా, వాటిని కాపాడాలి అని చెప్పి కూడా ఒక పర్సన్ వచ్చి చెప్తున్నాడంటే యాక్షన్ తీసుకోకుండా ఏం పీకుతున్నారు అని ఈ రోజు నేటి రాత్రి అందరినీ అడుగుతా ఉన్నారు. యువర్స్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకు 62 కోట్లు సొసైటీ నుండి రావాలి, నాకు న్యాయం చేయగలరని కోరుచున్నాను. 62 కోట్లు ఈయనకి రావాలంట. ఎవరు ఈ వీరనాయుడు అనేట ఆయన ఎవరైతున్నారో ఈయనకి రావాలంట. అది ఓన్లీ గుడ్ విల్ 5%. ఎక్కడో ఉన్నాయని తీసుకొచ్చి ఆయన పేరు పైన కన్స్ట్రక్షన్స్ పెట్టి ఈ రోజు ఆయన నన్ను వాడుకొని అందరు పైసలు చేసుకున్నారు. మరి నాకు ఇస్తాను గుడ్ విల్ 62 కోట్లు నాకు రావాలి, నన్ను కాపాడాలి అని చెప్తున్నాడు. 62 కోట్లు అనే 5% అంటే ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు దాటింది ఈ చిత్రపురికి సంబంధించింది అనేది ఒక్కసారి ఆలోచించండి.